కొంచెం అట్లా అట్లా ఉన్నాను ఫోటో మొత్తం కవర్ కావాలి. విశ్వగురు వీరేశ్వర ఐక్యత, విశ్వగురు వీరేశ్వర మహారాజ్ కి గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం ఈశతే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పంచాననముఖోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. ఆరంభ విజృంభితం శృతిశిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సత్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. జయ బలో భ్రమరాంబా సహిత శ్రీశైలమల్లికార్జున భగవాన్ కి శివగంగా రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర భగవాన్ కి మహాత్మా బసవేశ్వర మహారాజ్ కి జగద్గురు పంచాచార్య మహారాజ్ కి. భక్తాగ్రగణ్యులారా, అసలు కేవలం అభిషేకాలు మాత్రమే కాదు, శ్రవణం చేయాలి, వినాలి. మరి పరమశివుని యొక్క గాథ వీరశైవులైనటువంటి వారు గ్రామీణ ప్రాంతాన్ని పిలిచి వార పూజ చేసిన పిమ్మట క్రియ తీసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేసేది. వాస్తు వేరు. ఈశాన్యపురంలో చిన్న రూపు కట్టుకుంటున్నాం కానీ దేవుని గది పెద్దగా ఉండేది. నోపు చేసినా ఏ 10 మంది కూర్చున్నట్టుగా గట్టిగానే ఇంత పెద్దగా ఉండేది. ఆ క్రియగిన్ని అని ప్రత్యేకంగా పెట్టేవాడు. మా చిన్నతనంలో కూడా బాగా చూసినాం. ఆ పరంపరలో వీరశైవ సంస్కృతి మిగతా అన్ని సంస్కృతుల కంటే భిన్నంగా ఉన్నది. అందువల్లనే వీరశైవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు పూర్వము ప్రతి ఇంటికి ఒక ఇంటి గురువు అని ఉండేవారు. ఆ ఇంటి గురువును సంవత్సరానికి ఒక్కసారి పిలిచేవాడు. 12 ఏళ్ళు దాటితే ఆ గురువు ఒకవేళ శిష్యుడు పిలవకపోతే 11వ సంవత్సరం తప్పకుండా పోవాలి. ఇవన్నీ నియమాలు మా చిన్నతనంలో మా గురువులు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. అంటే ఇంట్లో ఏదైనా పెళ్లిగా మరి ఈనాడు ఆధునిక కాలం అన్ని గ్రామాలు వెళుతున్నారు, పట్టణాలకు వలసపోతున్నారు. ఎక్కడెక్కడో పుడుతున్నాం, ఎక్కడో పెరుగుతున్నాం, ఎక్కడో బతుకుతున్నాం. మరి దేశకాల పరిస్థితులను అనుసరించి ఈరోజు ఇట్లా మహేశ్వర మండలం ఈ వీరశైవలింగ సమాజం వారు ఈరోజు ఈ రకంగా
సామూహికమైన పూజా కార్యక్రమం. ఎవరైనా లింగాలు ధరించాలని ఆసక్తి ఉంటే వాళ్లకు అయ్యగారి ద్వారా ఇష్టలింగాలు ధరింపజేయడం, దానితో పాటు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు విని అందరితో పాటు మనం బసవ భక్తి అంటాం. బసవ కర్జము, బసవ భక్తి, మన భోజనం మనం మహాప్రసాదం అంటాం. మరి ఇక్కడ ఆ రకంగా అందరం కూడా కలిసి మహాప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఎందుకు ఇవన్నీ చెప్పడం అంటే దేశకాల పరిస్థితులను బట్టి మార్పులు వస్తూ ఉంటాయి. ఆ అది మొదలు లింగేన సహజీవనం. మనకు గురువు ద్వారా ఈనాటికి మనం అందరం చూస్తూ ఉంటాం. పుట్టగానే ఇప్పటికి మా దగ్గర కూడా వస్తుంటారు, లింగం బట్టి అయ్యగారితో లింగం పట్టిస్తూనే ఉన్నారు. ఎవ్వరు మర్చిపోలేదు. చాలా మంది మర్చిపోయారు, ఏం మర్చిపోలేదు. మేమే ప్రత్యక్ష సాక్ష్యం. పుట్టగానే కాకపోతే పూర్వం 3 రోజులకే లోపలనే కట్టించేది, 5 రోజులు ఎక్కువ. ఇప్పుడు హాస్పిటల్లో ఉంటున్నారు కనుక 11 రోజులకు 20 రోజులకు కడుతూ ఉన్నారు, ధారణ చేస్తున్నారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. చాలా మంది అంటుంటారు ఎవరు లింగాలు ధరిస్తారు, అందరూ ధరింపజేస్తున్నారు. తల్లిదండ్రులు పుట్టగానే లింగం పడుతున్నారు ఇప్పటికి. ఆ తర్వాత పెళ్లి కంటే ముందు ఒక కార్యక్రమం చేస్తారు. చిన్నప్పుడు కట్టిన లింగం ఇచ్చులింగం అంటారు. స్కూల్కు పంపే ముందే చేయాలి మనం దీక్షా సంస్కారాన్ని, ఆ కార్యక్రమం. అట్లా కాని సమయంలో మనకు మఠాలు ఉంటాయి, మఠ పరంపర. ఆ మఠాలలో సంవత్సరానికి ఒకసారి శివాచార్య స్వాముల వాళ్ళు, శ్రీశైలంలో జగద్గురువులు వాళ్ళు సామూహికంగా ఇష్టలింగాలు ధరింపజేస్తారు. ఈ రకంగా ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి అంత్యేష్టి సమయంలో, అంత్యేష్టి అంటే మన వీరశైవ ధర్మం ఏం చెప్పిందంటే మనకు మరణం లేదు. మాట్లాడుతున్నారు, మనకు మరణం లేదు. మరణం లేదంటే ఏమిటి? లింగములో కలుస్తాం. లింగములో కలిసినటువంటి వాళ్ళని మరణించాడు ఉంచుడు, ఆత్మశాంతి, ఈ పదాలు లేననే మనం. ఎందుకొరకు? లింగములో కలుస్తాడు. ఎందుకొరకు అంటే లింగము పుట్ట, లింగం చేతిలో పెట్టండి అంత్యేష్టి చేయము. అంటే ఏమైపోయాడు ఆయన? లింగంలో ఐక్య, లింగంలో ఉన్నప్పుడు లింగాలు అందరికీ చూడండి పడుకోబెడతారు, కూర్చోబెడతారు. చెడు స్థలాలు పెట్టుకుంటాయి, అక్కడిక్కడ దీపం పెడతారు. చూడండి మన ధర్మం అంటారు శాశ్వతంగా వారి మనవాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఎందువరకు? శివుడే. అందుకే వీరశైవం అంటారా అంటే ఈ జీవాన్ని శివునిలో ఐక్యం చేయడానికి మనం జీవిస్తుంటాం. బాహ్య పరిస్థితులు వేరు. ఈ బ్రతకడము, సంపదలు, తినడం ఇవన్నీ ఇది భౌతికం. ఇది శరీరవాద్యం కలు ధర్మ సాధనం. దీని కొరకు శరీరాన్ని పోషిస్తాం. మూల సిద్ధాంతం ఏమిటి అంటే మనము లింగాంగ సంయోగము అంటాము. ఇష్టలింగం, లింగపతి శరణ సతి అంటారు. ఏ విధంగానైతే ఒక స్త్రీకి వివాహం చేసిన తర్వాత మంగళసూత్రాన్ని మెడ నుంచి ఎప్పుడు తీయాలని, అందుకే చాలా మంది కొంత అడుగుతారు, మేము చెడు పనులని లేకుంటే అంటుముట్టే లింగం పక్కన పెట్టినామని. శరీరానికి ఉన్నది కానీ మనస్సుకు లేదు, లింగానికి లేదు. పతివ్రత శిరోమణి అయిన భార్య మంగళసూత్రాన్ని ఎప్పుడు మెడయందు ధరిస్తుందో అదే విధంగా వీరశైవులైనటువంటి లింగాయుతులైనటువంటి వారు గురునాదత్త లింగం, గురువు చేత ఇవ్వబడిన లింగాన్ని సదా శరీరం పైనే ధరించాలి అని మన బసవಣ್ణ వచనాలు, సిద్ధాంత శిఖామణి, మన ఆగమాలు ఉన్నాయి. 28 ఆగమాలు ఉన్నాయి మనకు. దాంట్లో కారణాగమం చెప్పింది దీని గురించి ఎక్కువ. చంద్రజ్ఞానాగమము, పారమేశ్వరాగమము ఇవి చెప్పినాయి. అలాంటి ఈ ధర్మ పరంపరలో మరి అనేక మార్పులు ఎక్కడొస్తాయి? బయట జీవనంలో వస్తాయి. బయట జీవన విధానంలో మార్పులు వస్తాయి. ఒకప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళం, ఇప్పుడు కారులో పోతున్నాం. ఇవన్నీ మార్పులు. ఆ మార్పులకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్వ పరంపరలో ఇంటింటికి వచ్చి
ఇండ్లలో చేయడం ఇప్పుడు సాధ్యం కావడం లేదు కనుక కలియుగంలో సంఘటితం కూడా కావాలి. లేకపోతే వేరే వాళ్ళ చులకనగా కనపడం. అందువల్ల ఈ చేసే కార్యక్రమం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వీళ్ళందరూ సమూహికంగా సంఘటితంగా ఉన్నారు అంటే మనకి మన అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళ సంఖ్యను బట్టి మనల్ని గౌరవిస్తారు. కలవు సఖి లేదు, సంఘటితంగా ఉంటేనే శక్తి ఉందని చెప్పింది. అందువల్ల మరి దాని కొరకని అందరం ఒక చోట కలుసుకుంటా శ్రావణ మాసంలో మన ధర్మాన్ని గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా మన పరంపరలో గురులింపిగా జంగమని చెప్పింది. మొట్టమొదట అష్టావరణాలు మన ప్రాధాన్యత ఏముంటుంది? మిగతా వాళ్ళకు అయ్యగారులో ఈ పరంపర ఉన్నది. మనందువల్ల ఆ గురువులను పూజించడం, గురు పాద పూజ చేయడం, అష్టావరణాల్లో 8 ఆవరణాలు ఉదకం ప్రసాదం, ఇవి 6 నుండి 8. గురువుని లింగాన్ని జంగమమును పూజించాలి. తర్వాత విభూతి రుద్రాక్షల్ని ధరించాలి. మంత్రాన్ని మరణం చేయాలి. పాదోదకాన్ని ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇట్లా 3. ఈరోజు గురు పాద పూజ అవుతుంది, పాదోదకం తీసుకుంటా. అదేవిధంగా మహాప్రసాదం ఉంటుంది. తర్వాత ఇష్టలింగాలు ఎవరికైనా లేకపోయినట్టయితే ఇంకా శివానంద సారుడు వారు లింగాలు ఎవరెవరికి ధరింపజేస్తారు ముందు చెప్పుకున్నారు. ఇంకా ఎవరైనా ధరించాలనుకుంటే 4,64,000 వచనాలు రచించాడు ఆయన. అంటే ఆయన పలికిన ప్రతి మాట కూడా అయ్యగారు అయిపోయినంత చెప్తున్నారు కూడా వచనం. పలికిన ముత్యపు సరముల పోలిక, పలికిన మాణిక్యపు కార్తుల వలె, పలికిన చో సంగమదేవుడు అవుడు మెచ్చి అవునవునంతుల పరమవలె అంటాడు. ఇట్లా వచనాలు అనేక వచనాలు రచించాడు ఆయన. అవి మనకు వేదంతో సమానం. వచన సాహిత్య పరంపరతో ఆచార్య పరంపర మన గోత్రాలని సూత్రాలను ఇచ్చింది. శరణ పరంపర ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది మనకు వచన సాహిత్యం ద్వారా. అందువల్ల ఏ చిన్న కార్యక్రమం అని బసవాది శివశరణులు కాయక జీవనాన్ని, కాయకము అంటే పని చేయడం, కాయము అంటే శరీరం, శరీరముతో పనిచేసి ఇప్పటికి చూడండి పల్లెటూళ్ళల్లో పొగాకులు వాళ్ళని, గాండ్ల వాళ్ళని, గాజుల వాళ్ళని ఇట్లా పేర్లు చాలా ఉన్నాయి. ఆయా ఉప్పు అనే పదం కూడా ఉంటుంది. అన్ని అంటే మీరు బాగా గమనించాలి. ఇప్పటికి కూడా మన పరంపరలో ఏ వృత్తి చేస్తే ఆ వృత్తితోనే ఆ పేర్లు వచ్చినాయి. ఇంటి పేర్లు మీరు బాగా గమనించి చూడండి. ఇప్పటికి కూడా ఊర్లో కొద్ది పెద్దవాళ్ళు అంటే పటేల్ అని. ఆ రకంగా వీరశైవ లింగాయతుల యొక్క సంస్కృతి ఏ గ్రామంలోనైనా మిగతా వాళ్ళ కంటే భిన్నంగా ఉంటుంది. మరి ఎందుకయ్యా ఇంత ఎదగలేదంటే వాళ్ళ యొక్క జన్మ కేవలం శివునిలో ఐక్యం చేయడానికి పుట్టిందని భావించేవాళ్ళు మనవాడు. సేవ ఎంతో చేశారు, మామూలు సేవ కాదు. ఈనాటికి ప్రతి గ్రామంలో కూడా సేవా దృక్పథంలో మన వీరశైవ లింగాయతులు అనే పెద్దలే ఉంటారు. వాళ్ళు రాజకీయంగా రావాలని ఎప్పుడో వచ్చేవాడు. వచ్చినటువంటి కుటుంబాలు కొన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి. కానీ దానికంటే ఎక్కువగా పారమార్థికమైన చింతనకు ఇవ్వడం చేత మరి ఈ సమయంలో ఈ మధ్య కాలంలో సంఘటితమైతేనే అన్ని సాధించుకోగలుగుతామనే భావనతో ఆయా అనేక ప్రాంతాలలో కూడా వారందరూ ఏకీకృతమై చక్కగా బసవ జయంతి ఉత్సవాలు కానీ, ఈ రకంగా ఇష్టలింగ పూజలు కానీ అనేక కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అక్కడ ఈ మధ్యనే జగద్గురువు గారు, కాశీ జగద్గురువు గారు జూలై 13వ తేదీ నుంచి 21 వరకు సదాశివపేటలో పెద్ద కార్యక్రమం. రోజు వేలాది మంది వచ్చారు. ఒక్కరోజు 4-5 వేల మందికి తక్కువ లేదు. అంతమందికి మహాప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ రోజే ఆ పటాంచెరు నుంచి బొత్తపల్లి వరకు మహాపాదయాత్ర చేస్తున్నారు అక్కడ. అంటే ఏదో విధంగా చైతన్య స్థితిలో కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగలేదు. మరి ఈ రోజుల్లో కేవలం పారమార్థిక చింతన మాత్రమే కాకుండా వాక్యంగా అంటే భౌతికమైనటువంటి
విషయాల పట్ల కూడా మనము దృష్టి సారించవలసిన అవసరం ఉన్నదని భావించి చాలా ప్రాంతాలలో ఈరోజు వరంగల్లో ఒక పెద్ద కార్యక్రమం నడుస్తున్నది హనుమకొండలో. ప్రతి ప్రాంతంలో కూడా చైతన్య స్థితిలో ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఉపాత్త సమస్తదుర్దక్షయద్వారా శ్రీ పరమేదో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాణిజ్య ప్రదేశ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ గురు చరణయుక్త దివ్య అనుగ్రహ ప్రాప్త్యర్థం వీరశైవ ధర్మానుసారేణ ఇష్టలింగ ధారణం అహం కృత్వా కరిష్యే. అంటే విష్ణు మధ్యే మాతృగణాస్పదాః వృక్షోదసాగరాः సర్వే సంతద్వైపా వసంతరా ఋగ్వేదోత యజుర్వేదः సామవేదోऽధ్యతరుణः అంగైః స్థైతాः సర్వే కలశబ్ద సమాశ్రితాः గాయత్రీ చైవ సావిత్రీ శాంత్యః పుష్టికరే తథా ఆయాంత్యమవశాంత్యర్థం దుర్దక్షిణకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతే నర్మదే శుద్ధకావేరే జలేస్మిన్ సన్నిధిం కురు. కలశే రుద్రాది దేవత లింగం పట్టుకున్న వాళ్ళ మీద ఈ సంస్కారం కలశం కవేనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రణవన్నోతిసేదసాధనో. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానో ఆపోహిష్ఠి కుంకుమవిలేపనం సమర్పయామి. హరిద్రాచూర్ణం ధారయామి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిత్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి. ఏకబిల్వం శివార్పణో. సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనం సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణో. ఓం సుముఖాయ నమః గణాచాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంధపూర్వజాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రేణుకాది పంచజగద్గురుభ్యో నమః. మహాత్మా బసవేశ్వరాది ధూపమా
समाघ्रापयामि साक्षात् देवं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि मंडपयावाहित समस्त देवताभ्यो नमः नारिकेल कदली फल रंभाफल इत्यादि नैवेद्यानि निवेदयामि मध्ये मध्ये पानीं समर्पयामि हिरण्ययात्परयोनेः प्रसिद्ध्या हिरण्यदातनित्यं नमस्मै अपानाय व्यानाय प्रदानाय समानाय स्वाहा मल्लिनाथाय मंगलं भगवान् शम्भुः मंगलं वृषभध्वज मंगलं पार्वतीशाय सर्वत्र जय मंगलो मंगलनीराजनं दर्शयामि अंदर नमस्कार शिखासनश्च मूर्धनो रुद्रमध्ये ఈ కార్యక్రమం వీరి పెట్టుకోండి విభూతి పెట్టుకున్నారు అందరూ అయ్యగారి కంకణాలతో కట్టుకోండి బృహత్సామక్షత్ర వృద్ధ వృష్ణయవో త్రిష్టోభౌజ శోభిత ముద్రవీరవో వీళ్ళకేం మొత్తం కడుతుంది కంకణ ధారణ ముహూర్త సుముహూర్తోస్తు తనంతట తానే అక్కడ వెలిసినటువంటి హృదయ పీఠం పైన ఉంటుంది దాని పేరే పాటు మన హృదయం నొప్పి పెడతాయి సాధనావస్థ క్రమం అది సాధన చేస్తూ పోతే అవన్నీ మనం అనుభవిస్తాం అందుకంటే ఆయా గురువులు ఉంటారు ఆయా లింగ ధ్యాయామే ధ్యానో బ్రహ్మమురారే సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషిత లింగం హణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదా శివలింగం అష్టదళో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమ పదం పరమాత్మక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే సమర్పయామి
हस्तयोर्घ्यं समर्पयामि मुखामुज आचमनं समर्पयामि शुद्धोदकेन स्नापयामि అందరూ నేను ఎట్లా చెప్తే మీరు చేతి కింద అట్లా న్యాసం చేసుకోవాలి దేవతా స్థాపయేత్ ప్రచరణే బ్రహ్మాతిష్ఠతో పాదయోర్ విష్ణుస్తిష్ఠతో హస్తయోర హరస్తిష్ఠతో వాక్వరింద్ర కర్ణయోరశ్నోతిష్ఠేత లలాటేత్రాస్తిష్ఠతో ఊర్ధ్యాదిత్యాస్తిష్ఠతో శిరసి మహాదేవస్తిష్ఠతో శిఖాయాం వామదేవస్తిష్ఠతో దృష్టే పినాకీ తిష్ఠతో పురదశ్వరే తిష్ఠతో రాజ్వరో శివాశంకర తిష్ఠేత సర్వతో వాడుస్తిష్ఠతో తతో బహిః సర్వతో అగ్ని రక్షంతు యజమానకం రక్షంతు అగ్నిర్మే వాచస్కృతః వాగ్హృదరే హృదయమ్మదే అమృతే అమృతం బ్రహ్మణే వాయుర్మే ప్రాణే స్మృతః ప్రాణో హృదరే హృదయమ్మదే అమృతే అమృతం బ్రహ్మణే सूर्यो मे चक्षुषि स्मृतः चक्षुरहृदये हृदयम्मदे अहमृते अमृतं ब्रह्मणे चन्द्रमा मे मनसि स्मृतः मनो हृदये हृदयम्मदे अहमृते अमृतं ब्रह्मणे पृथिवी मे शरीरे स्मृता शरीरकं हृदये हृदयम्मदे अहमृते अमृतं ब्रह्मणे ओषधि वनस्पतयो मे लोमसु स्मृताः लोमानि हृदये हृदयम्मदे अहमृते अमृतं ब्रह्मणे इन्द्रो मे पदे स्मृतः बलगं हृदये हृदयम्मदे अहमृते अमृतं ब्रह्मणे पर्जन्यो मे मूर्ध्य स्मृतः ऊर्ध्वा हृदये हृदयम्मदे अहमृते अमृतं ब्रह्मणे आत्मा आत्मनि स्मृतः आत्मा हृदये हृदयम्मदे अहमृते अमृतं ब्रह्मणे अग्निर्वायुः सूर्यश्चन्द्रमादिशः पृथिव्योषधि तव पाद सेवनं संभवन्तु मम जन्म जन्मनि स्वामिन् सर्व जगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन लिङ्गेऽस्मिन् सन्निधिं गुरु అంటే या देशशिवतमा शिवम् अभूवते नमः शिवासरव्यायात पतयामवर्तमनीया या ते रुद्रशिवा तनूर घोरा पापकाशने तियानस्तमयशासनमयशिरचन्तावितमे अग्नेयमानसहस्राक्षाय पीडशे अतएव सत्त्वारोहन्तेभ्यो करं नमः प्रपञ्चदर्शनस्तममयोरात्रियोर्च याश्च ते हस्तशिशवः पराता भवभूवप अवदत्तदंसंसास्त्राक्षसदेशे निषेधे शल्यानामुखा शिवोनस्वना भव विद्यङ्गवर्तिनः विशल्योपानवागमुता अनेशन्नस्ये शिवापरश्च न शङ्कते याते हेतुर्मे कृष्णमास्त्रकाय त्रिपुरान्तकाय त्रिकार्तिकाय कालाग्निरुद्धाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वे स्वरागतरा शिवाय श्रीमन्महादेवाय नमः इष्टलिङ्गदेवता ध्यानावाहनानि षोडशोपचार पूजां समर्पयामि अनेक पुण्यफलदौ मंगलनीराजनौ समर्पयामि नमः शिवाय च शिवतराय च ओम नमः शिवाय च शिवतराय च ఈ మంత్రం ఎందుకంటే శివాయ చ శివతరాయ చ అనే మంత్రం వేదముల యొక్క తంత్ర అనే ఒక 76 వచనాలు రాసినారు పంచాక్షర మంత్రం. కనుక మనం
వీరశైవులైన వాళ్ళకు మంత్రం ఏంటంటే ఓం నమః శివాయ. ముఖ్యంగా పాపాలన్నీ పటాకంచడవుతాయి. ఈ దాని యొక్క విశేషాన్ని ఈ పూజ ప్రకృతి చేత రెండు కనుల యొక్క దృష్టి ఇది కాదు. పురంగా ముందు ఇట్లా పెడితే కూడా లింగం కనపడాలి. లింగం ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లా చెప్పి అంటారు. లింగమే కనపడాలి. ఎట్లా పెడతాం అడ్డం వస్తుంది. ముక్కు నాసాగ్రం మీద నుంచి లింగం మీద కూడా సర్వంలో సమాధి స్థితి సాధన చేస్తే అంత గొప్ప ఉంటుంది. మరి పూజల తర్వాత చెప్తాను నేను. ఎందుకంటే ఇట్లా చెప్పారుగా, కొందరు ఎట్లా చెప్పారుగా, కొందరు ఇట్లా పెట్టుకుంటా ముందు ద్వితీయావర్తన పూజానంతరం ఉత్తరేణి నిరాజనం సమర్పయామి. అంత నమస్కారం. ఇట్లా పెడితే మధ్యలో దానిపైన ఉండాలి. ఇది చేస్తుంది కాబట్టి మంత్రము లింగం ఎట్లా ఉంటుంది. లింగం ఎట్లా అయినా కిందికి పోదు, కిందికి పోవాలి. మీరు ఓం నమః శివాయ అనుకుంటూ పోసుకొని ఇష్టలింగం పైన నీళ్ళలో నీళ్ళ తడి ఉంటుంది కదా, మొదలు ఇట్లా గీత చూస్తున్నారా. తర్వాత ఇక్కడ ఒక గీత వస్తుంది, ఇక్కడ ఒక గీత, దాని తర్వాత గీత కలపాలి. ఇదొక గీత, తర్వాత ఇక్కడ ఒక గీత, మొత్తం 6 గీతలు గీసినాం. ఇదే షట్చక్రం. మధ్యలో ఓం ఉంటుంది. ఈ ఓం నమః శివాయ ఇట్లా ఇట్లా ఇలా అని వచ్చేస్తుంది. లేకపోతే 3 కిందికి వస్తాయి, తర్వాత 3 పై కూడా వస్తుంది. అప్పుడు విభూతి గట్టిగా ఈ వేలు కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విభూతిని ఇక్కడ ఉంది కదా, ఈ వేలు కూడా విభూతి పెట్టుకోవాలి. ఎందుకంటే పీఠానికి కింద ఉన్నటువంటిది పీఠం. ఈ పీఠం లింగం ఇట్లా విభూతి అని కట్టుకోవాలి. దానికి మధ్యలో విష్ణులింగం పెట్టాలి. చాలా సులభమైనటువంటి పైన విభూతి పెట్టాలి. ఇక स्वयं भतं यजामहे सुगन्धिं पुष्टिवर्धनान् रसमिव बन्धनान् मुच्योन्मुक्ष्येयमामृतात् श्रीष्टलिङ्गदेवताभ्यो नमो नमः। भस्मं समर्पयामि गन्धद्वारान्तराधर्य. కుంకుమ పసుపు పెడితే ఏమవుతుందంటే లింగం ఇక్కడ శివుడు విభూతి పెట్టాలి కాబట్టి విభూతి పెట్టాలి. దానికి అర్థము శాస్త్రీయంగా కూడా కుంకుమ పసుపు పెడితే లింగం భిన్నమైంది. అక్షతలు వేసుకోవచ్చు. అక్షతలు పెడితే కూడా దాంట్లో కెమికల్స్ ఉంటాయి, దానివల్ల కూడా లింగం భిన్నమైంది. విభూతి పెట్టి లింగానికి తాకాలి. రెండిట్లో ఉండాలి. ఒక మాట ఊరలో పెట్టాలి. చాలా మందిని ఇట్లా వెల్లకిల పెట్టాలి. వెల్లకిల పెట్టకూడదు, శివునికి తాకాలి. కాబట్టి ఇట్లా ఉంది కదా, ఇది చక్కగా త్రిదళం త్రిగుణాకారం వస్తే మంత్రం చెప్పండి. లేకపోతే ఓం నమః శివాయ నమః అట్లా ఇట్లా పెట్టుకుంటూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధో త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మన హస్తం చిన్నగా ఉంటుంది. జగత్తులో వాళ్ళ కింద కమండలం పెట్టి పైన పెద్దగా ఉంటుంది. ఎన్నైనా పెట్టచ్చు. మనం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ 3 మాత్రం తప్పకుండా పెట్టచ్చు. దుర్జానాపంగ శివ దుర్జానాపంగ ధూపాము ఇష్టలింగ నీకు ధూపాము. ఈ పాట మొత్తం పాదపూజ పాడడం జరుగుతుంది. చేతులు వస్తున్నాం ఇంకెవరికైనా చక్కగా ఉండాలి. మహాదేవా శంభో మహనీయమూర్తి ఆధారస్వాదిస్తామునా మీదటి మణిపూరా కమునా పాదుగా అనాథారి
అక్షింతలు చూపించినప్పుడు తమలపాకు పొడిలో పైన ఉండాలి. అభిషేకం చేసినప్పుడేమో ఇవి పైన ఉండాలి. ఇట్లా చూపించి స్వామి పనులు ఒకసారి ఇట్లా అనుకొని నమస్కారం చేసుకోవాలి. అక్కడ మేము ఒక్కరే ఉంటారు కాబట్టి నమస్కారం చేసుకుంటే వచ్చేది. ఇక్కడ కూడా ఎక్కువ చెప్తే నమస్కారం చేసుకోవాలి. అదే రకంగా మళ్ళీ ఒక పుష్పం పెట్టి అక్షతలు వేసుకోవాలి. అక్షతలు వేయాలి. ఇది సంక్షిప్తంగా మీకు చెప్పుకున్నటువంటి ఇది లక్ష్మీ పూజ, గురువు పూజ రెండు ఉంటాయి. మన చిన్న ఒకటి పుష్పం పెట్టి నమస్కారం చేయాలి. ఈ నమస్కారం ఎట్లా చేయాలంటే ప్రదక్షిణ చేయాలి. మనం దేవుడు చుట్టూ ఎట్లా తిరుగుతామో లింగం చుట్టూ తిరగాలి. మనం ఎట్లా తిరుగుతాము? ఈ ఇష్టలింగానికి ప్రదక్షిణ ఆకారం ఇది ఉంది కదా, ఇట్లా తిప్పాలి. ఈ కళ్ళ దగ్గరికి రావాలి, మళ్ళీ ఇట్లా తిప్పాలి. మళ్ళీ ఈ కళ్ళ దగ్గర రావాలి, మళ్ళీ ఇట్లా తిప్పాలి. ఈ కళ్ళ దగ్గర రావాలి, మళ్ళీ ఇట్లా తిప్పాలి. ఈ కళ్ళ అంటే ప్రదక్షిణ త్రయం 3 సార్లు. ప్రదక్షిణ అందరూ 5 సార్లు అనుకుంటారు, ప్రదక్షిణ త్రయం అని చెప్పింది. ఇది పూజా విధానం. ఇప్పుడు మీకు మొట్టమొదలు కాబట్టి ఒక్కరొక్కరికి ధారణ చేస్తాము. ధారణ బట్టలు కట్ చేసి లింగ దీక్ష స్వీకరించిందో దయచేసి వారు ప్రతినిత్యం టైం ఉంటే ఉదయం సాయంత్రం పూజించండి. దీక్ష తీసుకున్న తర్వాత మనము దీక్షలోనే ఉండాలి. తుది శ్వాస విడిచి అక్కడ మనము లింగైక్యం చెందినంత వరకు కూడా మనబడి ఉండాలి. కాబట్టి దయచేసి ఈ దీక్ష తీసుకున్న వాళ్ళే కాదు, ఎట్లా కనిపెట్టకూడదు. మనం అంత ఫోన్ రేటు మనం వస్తున్నాం, జేబులో పెట్టుకున్నాం. కాబట్టి ఈ లింగాన్ని కూడా మీరు ధరించాలని చెప్పేసి మరొక్కసారి తర్వాత దీని తర్వాత ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత ఏదైతే కార్యక్రమాన్ని చేయాలో మనం దాని గురించి సంబంధించి పెద్ద తుప్పర శ్రీశైలం గారు భక్తితో కొన్ని పుస్తకాలు ఇచ్చారు. ఇందులో వాళ్ళందరూ కూడా దక్షిణ ఇవ్వండి. లింగం కట్టుకున్న తర్వాత స్వామికి పాదాలు గంట లోపల స్వామి గారు ప్రవచనం చెప్తారు. లింగ పూజ గురించి, ఇతర దాని ధర్మాల గురించి. బాల శశంకమూలికి కపాలికి మన్మథ గర్దరాభ్యాం నగేంద్ర కన్యా వృషభేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం చికిత్స ప్రోనో ఏమందు రక్షించునో ఏ వేల్పు కృపచూతురో ఎనుచు నిన్నింతైన చింతింపడు. ఆ జీవంతో పాటు కొద్ది సమయం తిరిగి ఇవ్వాలి.
ఇది శాశ్వతంగా వెంట వస్తుందని చెప్తున్నాడు వీరశైవ కవి చెప్పిన పద్యమే. ఒక వ్యక్తికి ఇట్లా ఉన్నారు శివకుమార్ గారు, శివానందం గారు, అక్షీణం అంటే నాశనము కాదు, క్షీణం అంటే నాశనమయ్యేది. నాశనమయ్యే వాటిపైనే దృష్టి పోతుందంట ఆయనకు. ఏమందు రక్షించునో ఏ వేల్పుల్ కృప చూతురో ఎనుచో, ఏ భగవంతుడు కాపాడుతాడో అని అనుకుంటున్నాడు కానీ నిజమైన ఇష్టలింగాన్ని నేను ధరింపజేసుకోకపోతే కదా, నేను పూజించకపోతే కదా అనే ధ్యాసనే రావడం లేదంట. అందుకే మన వీరశైవ ధర్మములో ఒక పాట ఉన్న దాని చాలా అర్థం ఉన్న దాంట్లో మీకు అందరికీ తెలిసిందే. మనకు భోజనాల సమయం అవుతుంది, ప్రసాదము. మరి ఈ 5-10 నిమిషాలు ప్రవచనం చెప్పండి అయ్య గారని శివానందం గారు, మా శివకుమార్ గారు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏ కార్యక్రమాలు నిర్వహించినా మా రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబల్య సంఘం రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు అందరూ కూడా మాకు ఉత్తోధికంగా సహకారాన్ని అందిస్తారు. అదేవిధంగా మరి మాజీ రాష్ట్ర కార్యదర్శి, ఇప్పుడు సంత కమిటీ సభ్యులైనటువంటి శివకుమార్ గారు, మరి వారు ఇవ్వడొచ్చినటువంటి ఆనందప్ప వారికి కూడా అందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమాన్యం తెలియజేస్తూ నాగాదిరాజవరయం నాగహారే అదృష్టం నాగకుండల శివార్పణం అక్షమాలాదరం వృక్షం పారిగురు మోక్షరాయకాయి చలనిక పుష్పాంజలియో నీకే చలనిక పుష్పాంజలియో సచ్చరిత శివ సర్వేశ్వర నీకే చలనిక పుష్పాంజలియో శ్రీ గురువరియని చరణ కమలమున శ్రద్ధతో మనమున నుంచో శ్రద్ధతో మనమున నుంచో ఆ గురుమూర్తి పాద పూజ అశౌచం గురునాథున్ పార్వతి ప్రియుని ప్రియవాహనమౌ బసవడి మై మలుగనుడి బసవడి మై మలుగనుడి బసవా బసవాయను చుండినను భక్తి రసంబులు గలుగున్ కలహ భోజుడకు నారద మౌని కైలాసమునకేగి కాలకంఠుని చరణ కమలమున కనుమన్నమతో మృక్యన్ పాలలోచనుడు పార్వతీశుడు పావనమౌని గాంచి ముల్లోకముల ముఖ్య వార్తలు ముదము గలెలుపు మన్నన్ హర హర శంభో ఆది శంకర శివలింగ దుర్జానాభంగా శివ దుర్జానాభంగా కాబట్టి అందరూ కూడా
సకల యోనులలోను అకలంకమున విడలి ఒకసారికి మొదడు లింగ ప్రకటించిన యువ పలుకనైతే మందమునే మనవలను లింగ మొదలు నవమాసములు మరుడు గర్భము నుండి ఉదయించి నిలబడికి లింగ సదమదమైన యాసన్యపాదమున చదవుని నిలచవి లింగ మలమూత్రములలోన మునిగి తేలుచు చిన్న ముదబాలుడు నైతి లింగ తెలివి లేఖను కొన్ని దినములు అజ్ఞాన తిమిరంబులో నుండి లింగ కౌమారి చేత 10 సంవత్సరంబులు కరుకు బొద్దుల నుండి లింగ కలసి 16 ఏళ్ళు కామాంగమున శ్రీలతను భ్రమల బడియుండి లింగ సంసారమున బడి సగమెల్లె నా బతుకు సుఖమేమి లేదాయ లింగ నిమిషమాత్రం పైన నిలవదు నిజముగా నామలసు లింగ ఎన్ని పాటు పడ్డ ఏమి ఫలము లేదు ఏమి కాయంబు లింగ పన్నుగా నీ పాద భజనలో దినయా పన్నుడను రక్షింపు లింగ తల్లిదండ్రివి నీవు దాత దైవం పని కొలవని మదిలోన లింగ తలబోచి చూచిన దయలాక్షణము లేదు ధర్మమానికి లింగ పతిత పావన విరుదు పడుతరంబు గట్టి రథము చెల్లించగా లింగ హితవుగా నా వంటి భక్తునేరుడ నీకు ఇది ఎంత గలతరా లింగ బసవారి ప్రమద గణ భక్త జనములు వలసి పొసగనిను వేడి తిని లింగ అసమాన పరుడైన ఆ పన్నుడై తిని నా మరాలకించవే లింగ వాయుదేశము దట్టి శ్రేషకంఠము బట్టి ఆయాసమడనుండీరా ఆయకును నా రూప పలుకును పలకలు మరలిపుడు వేడను లింగ యముని కించరు వచ్చి బలిని ప్రాణిని హరారాని పుట్టునో పుట్టదో హరమురల వేడెలను లింగ నిన్నెంత వేడినా నీకేల దయరాదు నీ దాసదాసుడను లింగ నీకెన్ని బొద్దులో ఎవరి బోధించిలో నాకు చెప్పర ప్రాణలింగ మా తల్లి పార్వతి మరి నీకు చెప్పిన మనమంసగ తెలుపు లింగ ఘనమైన మా తల్లి గౌరి చెప్పలు నీకు ఘనమైన ఋషులలో లింగ అమృతంబు పలకలు వినయముగా చెప్పవే లింగ నా జన్మ ఫలమునకు నీ స్మరణ దొరికినని నా వాక్యమే నందు లింగ ఏ జన్మలో లేవు ఇక ముందు ఇక నాకు ఆశిరక్షింపలే లింగ రసిక చింతల పొడి రమణ శ్రీగిరి మల్లికార్జునకు శిష్యుడను లింగ ఇసవాకు శివదాకు పడత నీగడి 4 దిశలందు నీకే లింగ ఈ లింగ స్తుతి ఎవరు విని ఆడి పాడి నన్ను విలయపడించెదను లింగ ఆ లింగ గురుమూర్తి అఖిల సంపదలిచ్చి ఆదరించును శంభులింగ శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నా పాది పరమేశ లింగ శ్రీ పాదదళలేని రూపావతారమై బాపు జయ జల శంభులింగ బాపు జయ జల శంభు
यस्यैवेन्द्रिये प्रतिष्ठते आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु इष्टकाम्या